హరి ఓం. జై గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, మన డిప్యూటీ సీఎం గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంతో స్వచ్ఛంగా వారికి ఏ ఒడిదుడుకులు లేకుండా వారు హాస్పిటల్ నుంచి ప్రశాంతంగా రావాలని శ్రీకృష్ణ దత్త విజ్ఞానపీఠం నుండి మా శిష్యులందరూ కూడా వారి కోసం, వారు అనారోగ్యంతో ఉన్నప్పటి నుంచి కూడా సాధన చేస్తూ ఆయన బాగుండాలని, వారు తొందరగా కోలుకుని రావాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆయన కోసం సాధన చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పిఠాపురం అనే ఒక పిఠాపురాన్ని మేము ఎక్కడికి వెళ్ళినా కాకినాడ అనే చెప్పుకునే ఈ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా పిఠాపురం మాది అని చెప్పుకునే ధైర్యంగా, ఆనందంగా చెప్పుకోగలిగే శక్తి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత జరిగింది. కాకపోతే ఇప్పుడు జరిగే సంఘటన ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాంపు హాస్పిటల్లో ఉండగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకొని ఆ స్నేహ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడం బాలేదు. వారు నాయకులు, పిఠాపురం ఎమ్మెల్యే గారు బాలేని పరిస్థితిలో మనం ఎలాంటి గొడవలు తీసుకురావడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఏమన్నా ఉంటే అవి ఆయన వచ్చిన తర్వాత, ఆయన కోలుకున్న తర్వాత మనం ఏదన్నా మాట్లాడుకుంటాం కరెక్ట్. కానీ ఇటువంటి టైంలో మనం మానవులు, స్నేహం అనేది ఏంటో గొప్పగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ జైల్లో ఉన్నదప్పుడు రాజమండ్రిలో ఎవరో రాకపోతే ఆయన ప్రాణాలకు తెగించి కూడా ఆయన వచ్చి కాపాడాడు. అది మర్చిపోతున్నారు మీరందరూ కూడా. అది ఆయనకున్న త్యాగబుద్ధితోటి మన అందరి నాయకులు అందరూ కూడా గొప్పవాళ్ళే. మీరందరూ కూడా ప్రజలకు ఏం చేశారు, మీరు ప్రజలకు ఏమీ చేయకుండానే ఉన్నారు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి, పేదవారికి ఎన్నో సంక్షేమ పథకాలే కాకుండా ఆయన సొంత డబ్బులతో కూడా అనాథ పిల్లలను కూడా వారు దత్తత తీసుకుని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అటువంటి టైంలో, వారికి బాగున్న టైంలో మన అందరం వారి కోసం చింతించాలి తప్ప ఇక్కడ చింతలు రేపి గొడవలు రేగొట్టుకుని ఉన్నకాడికి మనకున్న వాల్యూని తీసుకోకూడదు. కాబట్టి పిఠాపురం టెంపుల్ సిటీ, పిఠాపురం అగ్రగామిగా ఉండాలని ఈ టెంపుల్ సిటీని దేశంలోనే, భారతదేశంలోనే మొట్టమొదట శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయుడు స్థానం అని ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే, మనం ఎక్కడుండి కూడా ఆ స్థానాన్ని ఈ ఎన్నో వీడియోల్లో వెళ్తుంది గొడవలన్నీ కూడా. అసలు ఇది కరెక్ట్ కాదు. నాయకులకి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మీరు ఇది కరెక్ట్ కాదు. ఈ టెంపుల్ సిటీలో ఇలాంటి గొడవలు రేపెట్టుకోవటం మీకు రాజకీయంగా అన్న ఉంటే అది కరెక్ట్ కాదు. ఎవరికి భగవంతుడు రాసి పెట్టున్నది అది జరుగు తీరుతుంది. కానీ చిన్న చిన్న నాటికి కూడా గొడవలు పెట్టుకొని దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళటం కరెక్టే కాదు. మీరు అందరూ ఆలోచించండి. మీరు అందరూ దయించి ఇటువంటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఈ టెంపుల్ సిటీని ఇంకా ముందుకు అభివృద్ధికి తీసుకెళ్తారని, మీరు అందరూ పదవులు చేశారు. మీరు చేసిన అభివృద్ధులన్నీ అందరికీ తెలుసు, ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వారున్న ఇబ్బందుల్లో ఉన్నదప్పుడు మన అందరం కూడా ఆయన కోసం బాధలో ఉన్నదప్పుడు కూడా మీరు ఇలాంటివన్నీ చేసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ కూడా మంచి మార్గంలో నడాలని కోరుకుంటూ, దత్తాత్రేయుడు మీ అందరికీ మంచి బుద్ధినివ్వాలని, మంచి మార్గంలో మిమ్మల్ని అందరూ నడిపించాలని కోరుకుంటూ, శ్రీ విశ్వానంద భారతి దత్తస్వామి, పిఠాపురం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.